ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ఈ రోజున ఈ దినాన ఇక మన పాత చర్చిని ఇప్పటం జరుగుతుంది. ఈ పరదలు కూడా అన్ని తీసేసాము, సైడ్ రేకులను తీసేసాము. ఆ గుడిసె మీద ఉన్నటువంటి చర్చి ఉన్నటువంటి జమ్ముని ఇప్పుడు వైర్లు పెట్టి అక్కడ లాగేస్తున్నారు. ఎట్లా పోతుంది చూడండి, అంతా మొత్తం తీసేస్తున్నాము. సైడ్ రేకులన్నీ కూడా తీసేయటం అయిపోయింది. మంచిగా ఉండే చర్చి అయితే మనం నూతనమైనటువంటి స్థలంలోనికి నూతన మందిరం కడుతున్నాం కనుక ఇది మన చర్చి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈ సమయమందు మరియు పాత చర్చ్ అయితే ఇప్పడం జరుగుతుంది. ప్రేమ కనికరం గల తండ్రి, మీకు కృతజ్ఞత ప్రభా, మీ దాసు ప్రభా, సంగమం ప్రార్థించి అయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క చర్చ్ పని విషయంలో బండలు దింపడానికి దేవుడు కృప చూపించాడు. శనివారం ఈరోజు ఉదయం 9:30గా వస్తుంది. ఈ రీతిగా ట్రాక్టర్ 80 బండలు ఉన్నాయి. అన్నీ కూడా మనం ఇక్కడ దింపించుకోవడానికి తీసుకుని వచ్చాము. ఒక బండ వచ్చేసి 310 రూపాయలు చెప్పినారు. 335 ఉండేది 310 రూపాయలు క్లాస్కి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సోమవారం, నిన్నటి ఆదివారం దినం పునరుద్ధాన కుడికి వేళ ఇక్కడ గునాది దైవజనుల మీద ప్రారంభిస్తూ ప్రార్థించాము. నేటి దినాన జేసీబీ ద్వారా ఈ యొక్క బండలు పాతడానికి మనం మందిర పనిలో ఆ యొక్క బునాది తీయటానికి జేసీబీని తీసుకొని వచ్చాము. దేవుడి యొక్క మందిర పని అంతట్లో కూడా సహాయం చేయనట్లుగా ప్రార్థించండి, సహకరించండి, పాల్గొనండి. దయగల దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేని బిడ్డారా, బెతెస్దా మినిస్ట్రీస్ యొక్క మందిరము నిర్మాణం యొక్క పనులు గత 3 రోజుల నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఇది నాన్న 4వ రోజు. ఈరోజు ఇంకా బండలు పాతేయడము చివరి రోజు అవుతుంది. తదుపరి గ్యాప్స్ ఏవైతున్నాయో వాటికి గోడలు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు కూడా దేవుడు అద్భుత రీతిగా మనంతట్లో కూడా సహాయకుడై బలం నుంచి జ్ఞానం నుంచి నడిపించాడు.
ముందునటువంటి మందిరం యొక్క పని అంతట్లో కూడా ప్రభు తోడులాగిన ప్రభులు వారు సహాయం చేయనట్లుగా ప్రార్థించండి. సహకరించి దేవుని యొక్క చిత్తములు మీరు పాలు భాగస్తులై ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకునవలసిందిగా తెలియపరుస్తున్నాను. దయగల దేవుడు ఇక మందిరం మీద మనమంతా తోడవండి, సక్రమంగా క్రమంగా జరిగించును గాక. ఆమేన్. పండుగ తీసుకుని వెళ్తున్నాం. ఈ దినమందు మన యొక్క మందిరానికి ముందు గోడ కట్టి వాకిలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వరకైతే ఒక 2 ఫీట్లు గోడ కట్టి, మరి ఇటుక తక్కువ అయితే మనం 3 ఆటోలు తీసుకొని వచ్చి ఇటుకనే వేస్తున్నాం. ఒక్కొక్క ఆటోకు 34 ఇటుకలు వేసుకుంటున్నాం. దేవుడు తన పనిని అద్భుత రీతిగా జరిగేసుకుంటున్నాడు. ఈ దినమందు ఈ రీతిగా ప్రభదాస్ మా యొక్క ఇటుక బట్టుకొని తీసుకుని వెళ్తున్నాం. దయగల దేవుడు తన పని అంతట్లో కూడా తోడే నడిపించునే గాక. ఆమేన్. అయా స్థలమంతా పరిశుద్ధపరచబడును గాక. ఓ పరలోకపు మహిమ చేత స్థలము నింపబడును గాక. అయా ఈ స్థలంలో దేవదూతల సంచారము జరుగును గాక. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఆనాడు పెంతెకోస్తు పండుగ దినము మేడ గదిపైకి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు స్థలములో ఎల్లప్పుడూ ఉండును గాక. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ శక్తి పనిచేయును గాక. అయానికి స్తోత్రాలు 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 నాయన. అవును ప్రభువా తండ్రి, ఈ స్థలం అనేకులకు దీవెనకరంగా మార్చబడును గాక. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. అయా ఎవరైనా ఈ స్థలంలో అడుగు పెట్టినప్పుడు ప్రభువా వాళ్ళ జీవితాల్లో సమాధానము కలుగును గాక. వాళ్ళ శరీరంలో స్వస్థత కలుగును గాక. వారి కుటుంబాల్లో నాయన అయా మీ మహిమ పని చేయను గాక. అయా అతి అద్భుతమైనటువంటి నాయన మీ కృపని స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా నాయన మరి నూతనముగా నాయన గుమ్మమును ప్రభువా అయా మీ నామములో ఎత్తి ఉండగా మీరు ఎరిగి ఉన్న దేవుడు దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నిన్నటి దినమందు వాకిలి మందిరం యొక్క ముఖద్వారం వాకిలి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రూమ్ కూడా వాకిలి ఏర్పాటు చేయడం జరిగింది. అవి బాత్రూమ్స్ ప్రియ దేని బిడ్డరా. ఈ రీతిగా పని జరుగుటకు దేవుడు కృప చూపించాడు. ఉదయకాలమే పనిలోనికి వచ్చారు మన సంఘ విశ్వాసులు. నేను రాత్రి కర్నూలు ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళి నేరుగా ఇక్కడికి వచ్చేసాను. దేవునికి మహాకృపలో ఈ యొక్క పని అంతా కూడా జరుగుతుంది. చక్కగా దేవుని పనులు జరిగినట్లుగా ప్రార్థించండి, పాల్గొనండి, సహకరించండి, దైవిక ఆశీస్సులు పొందుకోండి. ఆమేన్. ఈ నామమునకు మహిమ కలుగును గాక. నేటి దినమందు కంకర వచ్చినట్టుగా దేని ద్వారా మనము పైపు నిలబెట్టడానికి ఇది జస్ట్ అది కంకర. ఈరోజు ఉదయం 8:30 కల్లా వచ్చేసింది. దేవుని నామమునకు మొత్తం దుమ్ము వేస్తుంది. అది కంకర. ఇది మన మందిరం. హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈ దినమందు ఈ సమయమందు దేవుని సన్నిధిలో ఇలాగైతే పైపులు మరి పాతుతున్నాము. పైపులు అయితే నిలబెడుతున్నాము. ఈ పైపులు ఎందుకు నిలబెడుతున్నాం అంటే ఈ పైపులు ఇలా చాలా నిలబెట్టిన తర్వాత దిమ్ద రేకులు వస్తాయి అన్నమాట. దిమ్ద రేకులు వస్తాయి. ఇట్లా మళ్ళీ ఈ పైపులు ఇట్లా వాతినాం కదా, మళ్ళీ ఇట్లా అడ్డం కూడా పైపులు వస్తాయి. అడ్డం పైపులు వస్తాయి. ఇప్పుడు మొత్తం నిలువు వెళ్తున్నాయి. ఇప్పటికైతే దేని మహాకృపను బట్టి
1 2 3 4 5 పైపులు అయితే పాతి ఉన్నారు. 6 పైపులు. ఇప్పుడుకి ఈ పైపులు అయితే నిలబెట్టి ఉన్నారు. ఇంకా ఈ పైపులు కూడా ఉన్నవి. ఇంకా ఈ పైపులు కూడా పాతాలి. దేవుని మహాకృపను బట్టి అయితే ఈ పైపులు అయితే పాతడం జరిగింది. ఈ రీతిగా ఈ పైపులు అయితే పాతడం జరిగింది. ఈ సైడు ఈ పైపులు ఇటు సైడ్ వాడతారు. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా ఏం పని జరగలేదు. ఇంకా ఈ సైడ్ అయితే ఇంకా దేవుని మహాకృపను అయితే చిన్న బిడ్డలు కూడా మరి సన్నిధిలో పని చేయడానికి పరిచర్య చేయడానికి వచ్చినారు. ఇక్కడ డేవిడు, ఇక్కడ చంద్రశేఖర్ ఉదయం వచ్చారు. అలుపు లేనట్టు మరి దేవుని పనిలో పని చేస్తున్నారు. వేట్లు అయితే కదా ఇప్పుడు పైపులు పెట్టినారు కదా, ఇట్లా కంకర వేస్తున్నారు కదా, ఇట్లా కంకర అయితే వేస్తున్నారు. ఈ కంకర ఈ పిల్లలు అయితే మోస్తున్నారు. డేవిడు, చంద్రశేఖర్, శాంతమ్మ, అక్కడ కంకర అయితే జ్యోతి వేస్తుంది. ఇక్కడ ఎలిజబెతమ్మ, బాలరాజు, ఆశీర్వాదము ఇక్కడ చూడండి రా, ఆశీర్వాదము, ఇక్కడ పాలరాజు. వీళ్ళైతే కంకర అయితే మోస్తున్నారు. ఇట్లా కలుపుతున్నారు. ఇట్లా కలిపిన తర్వాత అక్కడ నీళ్ళు అన్నమాట. దేని పని ఈ రీతిగా అయితే దేవుని మహాకృపను బట్టి జరుగుతుంది. ఇక్కడ అందరూ చిన్న పిల్లలు కూడా ఈ రీతిగా అయితే పనులు చేయడానికి వచ్చారు. ఈ పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు కదా, హాస్టల్లో ఉన్న పిల్లలు పండుగకైతే వచ్చినారు. పండుగకు వచ్చి ఊరుగా ఉండకుండా దేవుని పనిలో దేవుని స్వార్థలో ఈ పిల్లలు పాల్గొన్నారు. పిల్లల్ని బహుగా దేవుడు దీవించినాక ఒక్కరోజు దేవుని సన్నిధిలో పనులు చేయాలన్నట్టు దేవుని పనులు ఇచ్చారు. ఇక్కడ ఎర్రమట్టి ఉంది కదా, ఈ ఎర్రమట్టి గడ్డ ఇదల్లా ఎక్కువగా ఉండే, ఇదల్లా బాగా మస్తు ఉండే, హైట్ ఎక్కువ ఉండే. ఈ ఎర్రమట్టి ఈ పిల్లలు అయితే మొత్తము సన్నిధిలో వేసారు. నెత్తికి చెల బట్టలు కట్టుకోకుండా ఇటువంటి అక్కడ ప్రయాసపడి ఈ ఎర్రమట్టి అల్లా లోపడేసిన్నారు. రేపు మళ్ళీ హాస్టల్కి వెళ్తారంట. రేపు హాస్టల్కి వెళ్తాం, ఈరోజు దేవుని పనిలో పాల్గొంటామని అయితే వచ్చారు. కలిపేస్తున్నారు. వాళ్ళు పాస్తున్నారు. వేడి చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఇప్పుడు ఈ సైడ్ అయితే పాతున్నారు. ఇంక ఇప్పుడు ఈ సైడ్ పాతుంది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్థలంలో ఈ యొక్క మందిరం ఏర్పాటు చేయడం దేవుడు చూపించాడు. నిన్నటి దినమంలో క్రియాదీని ద్వారా కనుగొన్నటువంటి యొక్క హోల్స్ అవుతున్నాయి, పైప్స్ చుట్టూరా మరి అర్థం జరిగింది. దేవుని మహాకృపలో అన్నీ కూడా సుమారు గంటే 48 నుంచి పద్దాకా పోల్స్ వేసాము. ఇంకా పోల్స్ వేయాలి, ఇంకా పైప్స్ వేయాలి. ఈ టైప్లో ఉంది. ఈరోజు ఆదివారం ఇంకా ఆరాధన చూసుకొని సోమవారం నుంచి ఏదైనా బయటకు వస్తుంది. ముందు భాగం నైట్ అయింది, సమయం పట్టలేదు కనుక ఏదో అంత రీతి ఉంది. దేవుడి యొక్క పనంతట్లో నడిపించిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్థలంలో ఈ రీతిగా మరి బలిపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. రీతిగా మొత్తం కూడా బండలు భూమిలోకి పాతి పైన కూడా అంత గ్రిల్స్ ఏర్పాటు చేసి ఆ గ్రిల్స్కి అంతా కూడా రేకులు
మరి కొట్టడం జరిగింది. ఈ విధంగా స్క్రూ ఫిట్టింగ్ గ్రిల్స్ కూడా ఎల్డింగ్ చేయించి మనం పాతటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో పైప్స్కి అన్నీ కూడా ఆ గ్రిల్స్ మళ్ళీ దానికి జాలి ఉంది. ఆ జాలి అవన్నీ వెల్డింగ్ చేసిన తర్వాత పైన ఆ గ్రిల్స్ బయట పక్క ఈ యొక్క రేకులు కూడా తీసుకొచ్చి అవి కూడా స్క్రూ ఫిట్టింగ్ చేయటం జరిగింది ప్రియ దీని ద్వారా. ఈ విధంగా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి స్థలంలో పని జరిగింది. ఇంతవరకు అయితే దేవుడు అద్భుత రీతిగా పనులు జరిపిస్తూ వచ్చాడు. నేను ఇలాగే తీసుకుంటూ వీడియో వెనకకి వెళ్తున్నాను, మొత్తం బయటకు వెళ్తాను. మన యొక్క చర్చి పనులు మొత్తానికైతే వాకిలి లెవెల్ 7 ఫీట్లు 7 ఫీట్ హైట్స్ జరిగాయి. ఇంకా పైన కప్పు వేయాల్సి ఉంది. ప్రార్థన చేయండి ప్రార్థన బిడ్డారా. దేవుడు కప్పు పడినట్లుగా ఆయన కప్పు చూపించినట్లుగా సహాయం చేసినట్లుగా ప్రార్థన చేయవలసింది తెలియపరుస్తున్నాను. ఈ టెంట్ అయితే మరి ప్రేయర్స్ ఉన్నందున రేపు శుక్రవారం ప్రార్థన ఉంది కనుక ఆదివారం రోజులు టెంట్ కిందే ప్రేయర్ జరిగించాము. ఇటు బయటకు వస్తుంది ప్రేమ దీని ద్వారా బయటకు వచ్చేసాను. ఇటు ఇదంతా మెయిన్ వాకిలి అంతా కూడా మెయిన్ ఇది. అంతా కూడా మెయిన్ ఇలాగుంటుంది. ఇలాగుంటుంది ప్రియ దగ్గర. ఇదైతే స్టోర్ రూము, కేవలం బాత్రూమ్స్ ఈ టైప్లో ఉంటుంది మనకు. దేవునికి ఇది మనకి ఈ సైడ్ నుంచి ప్రియ దగ్గర. ఇప్పుడు ఈ సైడ్ నుంచి తీస్తున్నాను. ఈ సైడ్ నుంచి మనకి మొత్తం కూడా వ్యూ వస్తుందని చెప్పి తీస్తున్నాను. ఈ టైపు ఇది పక్క సైడు, ఇది మన ముందు చర్చి ముందు భాగము. పైన ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్స్కి మళ్ళీ పైన అడరాళ్ళు వేసి రేకులు వేయాలి. ప్రయత్నం ప్రార్థన చేయండి. దేవుడు త్వరలో ఈ కప్పు కొన్నట్టుగా దయగలిగితే మీరు దీవించండి గాక.